ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఒక్కోసారి ఏంటంటే కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు మనం ఆ స్లాబ్ ఇలా కొడుతుంటే ఇలా అంటాం. ఈ గ్యాప్ కెమెరాలో తెలుస్తుంటుంది. ఓకే ఓకే. సో అతను పాపం ఆయన నిజంగా పాపం ఇలా మేనేజ్ చేస్తున్నాడు. ఇలాగ గోపాల్ రెడ్డి గారు రఘు కనబడిపోతుంది ఇక్కడ గ్యాప్ టచ్ అన్నాడు. ప్యాటర్న్ కొట్టాడు అది. సో పటక్ నాకు రియాక్షన్ వచ్చింది, చాలా బాగుంది అన్నారు అందరూ. అది అంటే ఇప్పుడు అది ఎవరి తప్పేం కాదు, ఏముంది ఒక స్లాబ్ ఏం కంప్లైంట్ అనుకోవచ్చు. రిజల్ట్ వస్తుంది అనుకుంటే చిన్న స్లాబ్ తీసుకోవడం వల్ల నేను కూడా బాగా చేశాను యాక్చువల్గా. లేకపోతే ఊరినే ఇలా యాక్ట్ చేయమని చేసే ఉండేవాడిని కాదు మా టైంలో. సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? కాదండి. అదే అలా అలా చేసే నటులు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్టులు కూడా. లేరండి ఇప్పుడు ఎవరు లేరా? అందరూ డిసిప్లిన్ ఎవరు వాళ్ళు పోయారండి. పగలు కూడా తాగేసి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే పగలు అంటే తాగడం అంటే క్యారెక్టర్ కోసం తాగడం లేరు. లేరండి. ఓకే. ఇంకోటి సరదా విషయాలకు వస్తే, మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే, సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు. జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో తెలియకుండా కొట్టేస్తారంటే ఎవరు మీరు సిగరెట్లు తెచ్చుకోరంట, ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటారంట, కొట్టేస్తారంట అన్నది చిన్న టాక్. మరి అది నాకు తెలిసి ఏం చేస్తానంటే అప్పుడు మానేస్తుంటా. ఓకే. సిగరెట్లు తీసి ప్యాకెట్ ఉంటే కాల్ చేస్తాను, అసలు కాల్చకూడదు అనుకుని మానేస్తుంటాను. ఎప్పుడో కాల్చాలనిపిస్తుంది ఒకటి ఎవరా ఇలాగా అలా తీసుకోవడం జరుగుతుంది తప్పించి సిగరెట్లు కొనకుండా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాను, సిగరెట్ పెట్టి కావాలని డబ్బులు ఇచ్చాను ఫస్ట్ షూటింగ్లో. అంటే అందుకే సరదా అన్నాను. నేను కూడా సరదా చేస్తాను. పెన్నులు మామూలుగా ఇప్పుడు సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ అంటే మీరు తెప్పించేవారు కదా. అవును. బట్ ఆయన ఫస్ట్ డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాను. కొంతమంది పెన్నులు కొట్టేసి అలా హాబీ. అవునండి. బట్ యాక్చువల్లీ లేదు. అదే పర్టికులర్ ఏంటంటే ఒక్కోసారి మానేద్దాం టైంలో జరుగుద్ది. అక్కడో సిగరెట్ ఇక్కడో సిగరెట్ తీసుకుని కాల్చి చేస్తుంటాను. అండ్ టీజింగ్ కూడా మీరు టీజింగ్ బాగా చేస్తారంట చిన్న ఆర్టిస్టులని. మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో సుమన్ శెట్టిని పాట పాడించామని పాట పాడదాకా వదలలేదంట. ర్యాగింగ్ ఏముంది, అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకోవడం అనమాట. అది ర్యాగింగ్ అంటారు. సదా చేయరా అంటే ఎవరో చూస్తారు బాగుందే అనుకుని, అదో ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవరిని నాకు తెలిసి నేను హర్ట్ చేయనండి ఎవరిని. ఓకే. ఎందుకంటే నాకు హర్ట్ అవ్వడం వల్ల ఏంటి ఎలా ఫీల్ అవుతానో నాకు తెలుసు కాబట్టి ఎవరిని హర్ట్ చేయను. జస్ట్ ఫర్ ఫన్. సరదా ఫన్ కూడా ఏంటంటే అవతల ఇబ్బంది, ఆడు బాధపడకూడదు, ఆడు సరదా ఎంజాయ్ చేసి చేయాలి తప్పించి నన్ను ఇప్పుడు సరదాగా ఇప్పుడు హీరోలు నాతో ఆడుకుంటారు సరదాగా, నాతో జోకులు వేస్తారు, నన్ను ఏడిపిస్తారు. బ్రహ్మానందం అన్నాడు, బ్రహ్మానందం అయితే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉంటే ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు. ఆ సరదా నవ్వుకోవడానికి బాగుంటుంది అది. సో నేను కూడా నాకు చిన్న ఆర్టిస్టులు అంతవరకు పెడుతుంది తప్ప హర్ట్ అయ్యేటట్టుగా ఎవరో చేయరండి. ఎలా ఏడిపిస్తారు మళ్ళీ? జనరల్గా ఇప్పుడు బ్రహ్మానందం అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వచ్చి నన్ను కొరికేస్తాడు, నేను కొరికితే చంపేస్తాను నేను అంటాను, నన్ను సరదా రా అంటాను నేను. ఓకే. చంపేస్తాను రా బ్రహ్మే, చంపేస్తావు కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా కొరికే అంటాడు ఆయన. ఇలాగమాట వచ్చి మీద పడి కొరికేయడం అలా సరదాగా. మీకు బాగా ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు బాగా? రవి మొదటి మేము ఫ్రెండ్స్. రవితో పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్గా ఉంటాం. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుందిగా? ఏం తెలియదు నాకు, ఏదో కనెక్షన్ అంతే. జానీ సినిమాకి అరవింద్ గారి గురించి చెప్పాలి, ఆయన చుట్టూ తిరిగానండి. ఓకే. గీత ఆర్ట్స్కి ఎవరెవరో వచ్చి పరిచయం చేసి పలానా ఏదో పరిచయం, ఒక్క సినిమా ఇవ్వాల అల్లు అరవింద్ గారు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశాడు అంతే. ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు నా పోరు పడలేక. మెడ్రాస్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన మామూలుగా చూసి ఓకే ఇన్స్టిట్యూట్ అంటే ఆయన ఆల్ ద బెస్ట్ ట్రై చేసి చూద్దాం, నేను లక్ ఎలా ఉంటుందో చెయ్యి ట్రై చేసి తప్పే ఉందో నేను ఎంకరేజ్ చేశాను. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదో జరుగుతుంటే గులాబీ సినిమా రిలీజ్ అప్పుడే ఆయన స్టేజ్ మీద వచ్చి కౌలించుకొని యూ మేడ్ ఇట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్న గొప్పదనం ఏంటంటే అండి, నేను సింధూరం చేశా. రిలీజ్ అయిన వెంటనే మా గుణసాగర్ నాకు బాగా క్లోజ్ ఆయన చూడాలని ముందులో క్యారెక్టర్ అనుకున్నాడు. చిరంజీవి గారిని ఏదో చేసి నెగిటివ్ క్యారెక్టర్. షూటింగ్ డేట్లు ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. చిరంజీవి గారు సడన్గా ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు, కలకత్తాలో కదా ఎవరో అంటే బ్రహ్మాజీయా ఇదేంటి హీరోగా చేసాడు ఇప్పుడే, ఆ క్యారెక్టర్ బ్రహ్మాజీని అనుకోవడం ఏంటి అసలు. మా దత్తు గారు ఎప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేస్తాడు చిన్న క్యారెక్టర్లకు కూడా అనుకుని ఆయన వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేశారు. ఏమైనా నీకు తెలుసా ఒక ఏదో చిన్న క్యారెక్టర్కి బ్రహ్మాజీ అంటే మీ ఫ్యాన్ అండి, మీతో చేయాలనుకుని ఎక్సైట్ అవుతుంది, అది వేరు పక్కన బట్ కెరియర్ కదా అని. నైట్ 12 o'clockకి గుణశేఖర్ నిద్రలు లేపాడు చిరంజీవి గారు. లేపి అసలు బ్రహ్మాజీని పెట్టుకున్నావు కదా, అసలు స్క్రీన్ ప్లే ఏంటి, ఎలా ప్రజెంట్ చేద్దాం చెప్పు ఒకసారి. కంప్లీట్గా నిన్నాడు. ఓకే అయితే బాగుంది, స్క్రీన్ ప్లే వైజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది. స్క్రిప్ట్లో క్యారెక్టర్ పెద్ద గొప్పది కాదు, బట్ ప్రజెంటేషన్లో ఎలాగ ఉంటుంది అనుకుని గుణశేఖర్ నెక్స్ట్ డే గుణశేఖర్ ఫోన్ చేసి ఏమైంది సార్ అని. 12 నన్ను చిరంజీవి నిద్ర లేపి బ్రహ్మాజీని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు నువ్వు, ఏంటి హీరోగా చేశాడు కదా, గబుక్కుని మనం మిస్యూజ్ చేయకూడదు అని చెప్తే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన హ్యాపీ అన్నాడు. సో అంత కేర్ తీసుకునేవారు ఆయన. తర్వాత ఆయన అలాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు కదా, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమేమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యన్నమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని. అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక సీడీ ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా, అంటే మా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు. ఆయన సినిమా వేరు, పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు. సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే. అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్ అది అదే చాలా మంచి మనిషి. చాలా అంటే ఏదో చెయ్యాలని ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వల్ల. మంచి పీక్ పీరియడ్ ఆయన సినిమా కమిట్ అయితే చాలు, వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యూన్ ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి. అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం, పాలిటిక్స్లోకి వెళ్దాం, ఒక అంబిషన్ కదా, బాగుంటుంది కదా అనుకునే వేరు. బట్ ఇట్స్ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ ఎ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మీరు మీద ఫేస్బుక్లో దివాళీ సందర్భంగా ఏదో బ్లడ్ పూసుకొని ఏదో వేసుకొని, అది నేను షూటింగ్లో ఉన్నాను ఫిల్మ్ సిటీలో. ఆ రోజు బ్లాస్ట్ సీన్. సో ఆ గెటప్ బ్లడ్ అంతా ఆ రోజు నేను చచ్చిపోయే సీన్ మన సర్వానంద్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు షూటింగ్లో. అది ఓకే ఉంటే సరదాగా ఓకే సేఫ్ దివాళీ అన్నది అదేదో లెక్చర్ కింద ఇవ్వకుండా అదో ఫన్నీగా అలా చూపించి హ్యాపీ దివాళీ అండ్ సేఫ్గా ఉండండి అనేది పెట్టాను. అంతే తప్పించి కంగారు పడలేదు ఎవరు ఫోన్స్ రావడం. చాలా నెక్స్ట్ డే చాలా ఫోన్లు వచ్చినాయి. ఏంటి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనుకుంటే ఏదో అయింది. కాదు సరదాగా. తర్వాత అందరూ వెబ్సైట్లో పెట్టారు, సరదా ఫన్నీగా పెట్టాడు అది బ్రహ్మాజీ అని.